ప్రతాప్ రెడ్డి గారు, మీ పైన విమర్శ ఏంటంటే, అంటే ఓకే తనిఖీలు చేస్తున్నారు, అవినీతిని కంట్రోల్ చేస్తున్నారు, దీనికి కెమెరాలు తీసుకెళ్ళడం ఎందుకు, మైక్లో పెట్టడం ఎందుకు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఎందుకు అనేది ప్రధానమైన విమర్శ వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా చేయడం కూడా చాలా బాగుంది అనే సద్విమర్శలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది అవేర్నెస్ అండి, నెంబర్ 1. ఓకే, అవేర్నెస్ 10 మందికి. ఇప్పుడు నేను ఫుడ్ కమిటీ చైర్మన్ అయినంత వరకు హాస్టల్ స్టూడెంట్కి ఎంత డబ్బులు వస్తాయనే విషయం ఎవరికీ తెలియదు. ఎన్ని అంగన్వాడీ సెంటర్లో ఎన్ని గుడ్లు ఇస్తారు పర్ మంత్, ఏమిస్తారు టేక్ హోమ్ రేషన్, ఏమిస్తారు అనేది పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కూడా అవేర్ చేశానండి. ఈరోజు ప్రతి ఒక్కరు, నేను ఈ పోస్ట్లో 1.5 years తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫుడ్ కమిటీ చైర్మన్ కానీ లేకుంటే మాకు తెలుసు ఈ విషయము, ఇంత డబ్బులు వస్తాయి మాకు, ఇవి వస్తాయి మాకు, ఎందుకు ఇవ్వరు అని క్వశ్చన్ చేసే శక్తి అవేర్ చేశానండి నేను. మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ తెలియాలి కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక హాస్టల్ విజిట్ చేశారు. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. సంతోషం, బాగా చేశారండి, బాగుంది. అంటే 10 మందికి వేరే వాళ్ళకు కూడా మా సీఎం గారే వస్తూ ఉన్నారు, నాయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చేయాలా అనే అధికారులలో ఒక భద్రత అనేది ఏర్పడుతుంది. అక్కడ ఇన్స్పెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అప్పుడే గ్రౌండ్ ఇలాంటి అర్థమవుతుంది, సమస్యల పరిష్కారం దొరుకుతుంది, మీరు ప్రాక్టికల్గా చూడగలరు ఏదైనా సమస్యని.